వీడియో తీసి ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల హక్కుల సాధన కోసం చలో ఢిల్లీ బీసీల హక్కుల సాధన కోసం బీసీల హక్కుల సాధన కోసం ఆర్ కిష్టయ్య గారి నాయకత్వం ఆర్ కిష్టయ్య గారి నాయకత్వం బీసీల ఐక్యత బీసీల హక్కుల కోసం చలో ఢిల్లీ బీసీల హక్కుల కోసం బీసీల హక్కుల కోసం బీసీల హక్కుల కోసం బీసీల హక్కుల కోసం బీసీల ఐక్యత ఆర్ కిష్టయ్య గారి నాయకత్వం ఆర్ కిష్టయ్య గారి నాయకత్వం బీసీల హక్కుల కోసం హలో బీసీ బీసీల హక్కుల కోసం బీసీల హక్కుల కోసం బీసీల హక్కుల కోసం హలో బీసీ హలో బీసీ హలో బీసీ హలో బీసీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు బీసీల ముద్దుబిడ్డ ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఫిబ్రవరి 6వ తేదీన హలో బీసీ చలో ఢిల్లీ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక నిరసన కార్యక్రమంతో పాటు గౌరవ భారతదేశంలో ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ బీసీ పార్లమెంటు సభ్యులందరితో కూడా కలిసి నిరంతర బీసీల యొక్క సమస్యల పైన ఏదైతే మొదటి నుండి కూడా మేము చెప్తున్నాం, ఈ దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 56% మంది బీసీ వర్గాలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీలకు జనాభా లెక్కలు తీశారు కేంద్ర ప్రభుత్వం. ఒక బీసీ వర్గాల కోసం జనాభా లెక్కలు తేల్చకుండా మీరున్నటువంటి శాతానికి తగ్గ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ వర్గాలపైన అన్ని రంగాల్లో చిన్న చూపు చూస్తున్న విషయం పైన మా యొక్క మొట్టమొదటి పోరాటమే ఈ భారతదేశంలో బీసీ వర్గాల యొక్క జనాభా లెక్కల్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే తీయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. రెండోది, కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలని, ఏదైతే ఈ భారతదేశంలో జనాభా 56 నుండి 60% పైన జనాభా నిష్పత్తి ప్రకారం తామాషా ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే బడ్జెట్ కేటాయింపులు కూడా జరగాలనేది మా యొక్క డిమాండ్, ప్రధానమైన డిమాండ్. ముఖ్యంగా బీసీ మహిళలకి రిజర్వేషన్ కల్పించాలని మహిళా రిజర్వేషన్ బిల్లు పెడతామంటున్నారు. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా 33.3% మహిళలకి రిజర్వేషన్ కల్పించినటువంటి మా యొక్క ఎప్పటి నుండో ఉన్నటువంటి డిమాండ్లు. ఈ డిమాండ్లు ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ఇవి ఆచరణలో సాధ్యం కానిటువంటి విషయాలుగా మేము మొట్టమొదటి బీసీ సంఘాల తరఫున పోరాటం చేస్తున్నాం. అదే యొక్క ఈ నిరంతరంగా ఎప్పుడు కూడా ఈ సమస్యల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి వైఖరి కారణంగా ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు పార్లమెంటు సభ్యుల యొక్క ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు హలో ఢిల్లీ చలో బీసీ అనేటువంటి కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6వ తేదీన చేపట్టాం. అందుకోసం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి బీసీ వర్గాల మొత్తం కూడా ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై మన యొక్క హక్కుల సాధన కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా మనమందరూ కూడా నిరంతరం పోరాటం చేసేటువంటి అవసరం ఆసన్నమైంది. కాబట్టి బీసీలందరూ కూడా ఐకమత్యంగా సంఘీభావంగా ముందుకు రావాలని కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు బీసీల పక్షపాతమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమైన భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా క్రియాశీలకమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి పైన ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో వెంటనే ఏదైతే జనాభా తామాషా లెక్కలు తీయాలని, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల పైన చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశం పైన మా డిమాండ్లు న్యాయమైంది, సమ్మతమైంది. కాబట్టి
గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంపై జోక్యం కల్పించుకోవడం నమ్మకంతో ఆంధ్ర రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యులందరితో కూడా ఇప్పటికే కలిసాం. వాళ్ళందరూ కూడా కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడానికి కూడా వాళ్ళందరూ సుముఖంగా ఉన్నారు. కాబట్టి 6వ తేదీ జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది ఈ భారతదేశంలో పార్లమెంట్ సభ్యులందరూ కూడా మా ఆర్ కృష్ణయ్య గారు సమీకరిస్తున్నారు. వాళ్ళందరితోటి ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా హోంశాఖ మంత్రి గారిని, అతను అమిత్ షా గారిని, ఉన్నటువంటి కేంద్ర మంత్రులందరూ కూడా కలిసి మా యొక్క సమస్యల్ని పరిష్కారం చేసే దిశలో ముందుకు వెళ్తామనేటువంటి ఉద్దేశంపైనే ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కూడా ఈ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో విడుదల చేశాం. దీనిపైన జిల్లా వ్యాప్తంగా కూడా వందలాది మంది తరలించే కార్యక్రమాన్ని కూడా రేపటి నుండి ఇప్పటికే కార్యాచరణ చేస్తున్నాం, ముందుకెళ్తామని కూడా పత్రికా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు హలో బీసీ చలో ఢిల్లీ అనేటువంటి పోస్టర్ గోడ పత్రికను దక్షిణాది రాష్ట్రాల సమన్వయకర్త అయినటువంటి బీసీ సంఘాలకు సమన్వయకర్త అయినటువంటి మన చిత్తూరు ముద్దుపేట శ్రీ షణ్ముగమన్న గారి ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేయడం జరిగింది. బీసీలు అంటేనే ఆర్ కృష్ణయ్య గారు, ఆర్ కృష్ణయ్య గారు అంటేనే బీసీ అని ఎప్పటి నుంచో నానుడి. ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏమంటే, గత ప్రభుత్వంలో అయితే ఒకే పార్టీకి సంబంధించి రాజ్యసభకు పంపిస్తే దాని తర్వాత ఆయన రాజీనామా చేసిన తర్వాత కూడా ఉమ్మడి ప్రభుత్వంలో కూడా నేషనల్ పార్టీ అయినటువంటి బీజేపీ ద్వారా పంపించడం జరిగింది రాజ్యసభకు. అంటే దాని ఉద్దేశం ఉమ్మడి ప్రభుత్వాలు కూడా బీసీలకు అనుకూలంగా ఉన్నాయనే సంకేతాలు చెప్పినట్లయింది. ఆయన మన బీసీల కోసం ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆయన అనుసంధానంగా, ఆయనకు అనుకూలంగా, అదేవిధంగా బీసీ హక్కులు సాధించే దానికోసం దక్షిణాది రాష్ట్రాలైనటువంటి మన సమన్వయకర్త షణ్ముగం గారి ఆధ్వర్యంలో చిత్తూరు ఉమ్మడి జిల్లా నుండి కూడా దాదాపు 500 మంది 4వ తారీఖు సాయంత్రమే బయలుదేరి 6వ తారీఖు పోయి ఈ యొక్క బీసీల సమస్యలు అయితే ప్రతినిధుల దృష్టికి తీసుకొని పోయి ఈ సమస్యలు పరిష్కరించుకునే దానికోసం సాయశక్తుల కృషి చేసి అందరూ ఈ ప్రోగ్రాంను జయప్రదం చేయవలసిందిగా జిల్లాలో ఉన్నటువంటి బీసీ సోదరులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.